Hi friends, welcome to our YouTube channel Varahi Harvillu. So we'll start our session with new definitions. Hope you people are understanding the basic things, and if you have any suggestion please comment us. So in this session our first definition is about classified area. What is classified area? An area that contains a number of clean rooms. So he has referenced the definition for clean room. So in pharma industry, in manufacturing of pharmaceutical products, considering the nature and criticality of the pharmaceutical products, so the classification of the rooms shall be defined or designed to achieve the intended particle or microbial limits. And also this is one of the main core concept to avoid particulate and microbial contaminations from the product. So with respect to different classifications of clean rooms, what is its level of microbial limits or the particulate limits, everything I will explain in the subsequent guidance. Classified area. So క్లాసిఫైడ్ ఏరియా అంటే ఏంటి అనేది గైడ్ లైన్ ఇచ్చింది. క్లాసిఫైడ్ ఏరియా ఈజ్ కంప్రైజెస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్లీన్ రూమ్స్ అని ఇచ్చింది. క్లీన్ రూమ్ అని అంటే తర్వాత డెఫినేషన్స్లో చూడండి. సో బేసికల్లీ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో క్రిటికల్ రోల్ ప్లే చేసేది ఫెసిలిటీ డిజైన్. సో ఈ ప్రొడక్ట్స్ యొక్క అంటే ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఓరల్ సాలిడ్స్ మనం తయారు చేసే ప్రోడక్ట్ను బట్టి వాటి యొక్క మైక్రోబియల్ లిమిట్స్ని బట్టి లేకపోతే పార్టికల్ కంటామినేషన్ యొక్క నీడ్స్ను బట్టి ఫెసిలిటీ డిజైన్ అనేది తయారు చేయబడి ఉంటుంది. సో అవి ఏ రూమ్లో ఎన్ని కౌంట్స్ అనేది లేకపోతే ఏ క్లాసిఫికేషన్లో ఎన్నెన్ని కౌంట్స్ మెయింటైన్ చేయాలి, పార్టికల్స్ కానీ లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఉండాలనేది మనం అప్కమింగ్ స్లైడ్స్లో మీకు చూద్దాం. ఐడియల్లీ ఏం చెప్తున్నారు అని అంటే ఒక క్లాసిఫైడ్ ఏరియా అనేది చాలా నెంబర్ ఆఫ్ క్లీన్ రూమ్స్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. సో నేను మీకు చాలా ఇన్ డీటెయిల్డ్గా కమింగ్ వీడియోస్లో మనం ఏదైతే గైడెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్గా పార్టికల్ లెవెల్స్ ఎంత ఉండాలి, అసలు రూమ్ డిజైనింగ్ అనేది ఎలా చేస్తారో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, క్లీనింగ్. ఏ ప్రాసెస్ ఫర్ రిమూవింగ్ కంటామినేషన్, ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ రెసిడ్యూస్ ఆర్ డిస్ఇన్ఫెక్షన్ రెసిడ్యూస్ ఆర్ disinfectant residues. So cleaning most important or the critical process in pharmaceutical manufacturing. The agency has defined in a single word. Cleaning is the process of removing contamination with respect to product residues or the disinfectant residues. So as part of cleaning there are different kinds of cleaning, considering by suppose for facility one type of cleaning will be there, for equipments one type of cleaning is there, and with respect to the product contact parts one type of cleaning will be there. So although there may be multiple or the different types of cleanings based on its need, but the basic expectation is to avoid product residues or product contamination or the contaminations of disinfectants which we have used to remove these product residues from those surfaces. Ideally the end product uses surface
should be free from product residues and disinfectant residues. Cleaning ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో లేకపోతే ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చాలా విరివిగా వాడే పదం, అలాగే చాలా ఇంపార్టెన్స్ ఉన్న పదం ఏంటి అని అంటే క్లీనింగ్ అనే పదం. సో ఈ క్లీనింగ్ అనేది దేని గురించైనా సంబంధించవచ్చు. అంటే ఫెసిలిటీ క్లీనింగ్ గురించి మాట్లాడుకోవచ్చు, మన ప్రొడక్ట్ కాంటాక్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్లీనింగ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎక్విప్మెంట్ సర్ఫేసెస్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎక్విప్మెంట్ ఇన్నర్ క్లీనింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. మనం ఏ టైప్ ఆఫ్ క్లీనింగ్ గురించి మాట్లాడుకున్నా ప్రతి కేసులోనూ రెండు ఆస్పెక్ట్స్ చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేంటి అని అంటే, మనము ఏదైనా ఒక సర్ఫేస్ని క్లీన్ చేసేది ఎందుకు, అంతకుముందు మనం ఏదైతే దానిని యూజ్ చేసామో అంటే వాడామో ఆ యొక్క రెసిడ్యూస్ అన్నిటినీ తీసేయటం. ఓకే, ఇది పార్ట్ 1 అయితే. పార్ట్ 2 ఏంటంటే, కొన్నిసార్లు అంతకుముందు మనం వాడిన మెటీరియల్ యొక్క నేచర్ను బట్టి కొన్ని వాటర్లో వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో వాటర్తో పాటు వెళ్ళవు. అట్లాంటి కేసెస్లో మనం కొన్ని డిటర్జెంట్స్ను వాడతాం వాటిని రిమూవ్ చేయడానికి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో పాత్రలే ఉన్నాయి. కొన్ని పాత్రలో ఎక్కువ టైం తీసుకున్నప్పుడు, లేకపోతే మనం డాల్డా ఇట్లాంటి ఆయిలీ కాంపోనెంట్స్ ఎక్కువ వాడినప్పుడు అవి నార్మల్గా మనం వాష్ చేస్తే పోవు. సో అట్లాంటి కేసెస్లో ఏం చేస్తాం, మనం డిటర్జెంట్ వాడతాం. అవునా, విమ్ బార్ అని ఎగ్జాంపుల్ చెబుతున్నాం. సో అలాంటివి వాడినప్పుడు ఇక్కడ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనం ఏదైతే వాడామో ఆ డిటర్జెంట్ యొక్క ట్రేసెస్ అనేవి కూడా పోవాలి. సో చూడండి, తర్వాత మనము అదే పాత్రను వాడాలంటే మనకి పాత్ర అనేది ఫస్ట్ థింగ్ తలతల మెరిసిపోవాలి అని అంటే విజువల్లీ ఇట్ షుడ్ బి క్లీన్. అండ్ నెక్స్ట్ వన్, దేర్ షుడ్ బి నో ప్రీవియస్ గ్రీజ్ ఏదైతే వాడామో ఆ ట్రేసెస్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం చూసారా, మనం అప్పుడు సరిగ్గా క్లీన్ చేయకపోతే మనం వాడిన డిటర్జెంట్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి. సో అది ఉన్నా కూడా మనకి యాక్సెప్టబిలిటీ కాదు కదా. సేమ్ మేనర్ ఫార్మాలో కూడా ఫస్ట్ ఎక్విప్మెంట్ విజువల్లీ క్లీన్ ఉండాలి, తర్వాత అంతకుముందు ప్రోడక్ట్ వాడిన దాని రెసిడ్యూస్ అన్నీ పోవాలి, నెక్స్ట్ మనం వాడిన డిటర్జెంట్ రెసిడ్యూస్ కూడా పోవాలి. క్లీనింగ్ అనే దాని గురించి ఒక సింపుల్ సెంటెన్స్లో గైడెన్స్ అనేది ఇంత అద్భుతమైన మీనింగ్ అనేది ఇచ్చింది. క్లీన్ ఏరియా, an area with defined particle and microbial cleanliness standards, usually containing a number of joined clean rooms. And a next definition also I will explain. So when I'm explaining the explanation, these two are interlinked so we can understand easily. The one I have explained is clean area. Here next term is clean room. A room designed, maintained and controlled to prevent particle and microbial contamination of drug products. Such a room is assigned and reproducibly meets an appropriate air cleanliness level. So these two are the interlinking statements. So I'll explain. As per guidance, clean room or the clean area. Clean room is a room where the particulate and microbial standards are well defined and the respective room is intended to meet the particulate levels within those specification limits. The agency also explained that these limits should be continually monitored and it should deliver reproducibly the respective standards. And the coming to area, the only difference is clean area is
a group of clean rooms. Hope you people understood na? Principally the concept is same. That means either in clean area or in clean room, the microbial and particulate limits should be under control. సో నేను క్లీన్ ఏరియా క్లీన్ రూమ్ అంటే 2 టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ క్లీన్ రూమ్ అనే దాన్ని ఏమని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే గైడ్లైను క్లీన్ రూమ్ అనేదాన్ని గైడ్లైన్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇవి క్లీన్ రూమ్స్ అనే ఏరియా అనే రూమ్స్ వీటిలో పార్టికల్స్ కానీ మైక్రోబియల్స్ కానీ చాలా కంట్రోల్డ్ మేనర్లో కొన్ని స్పెసిఫైడ్ లిమిట్స్లో ఉంటవి. సో ఈ లిమిట్స్ అనేవి ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైము సేమ్ మేనరు క్లీన్ ఏరియా అంటే ఏంటంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ క్లీన్ రూమ్స్ బై మెయింటైనింగ్ particulate and microbial limits within the whatever intended standards. Okay, clean room classification, a method of assessing the level of air cleanliness against a specification for a clean room or clean air equipment. A specification for a clean room or clean air equipment by measuring the total particle contamination. Here they have explained about what is a clean room classification. What they have mentioned, a method of assessing the level of air cleanliness level with respect to either non-viable or the viable. Here non-viable will come under as particulate contamination, viable will come under microorganism contamination. So this is the method of assessing air cleanliness level based on these particulate contamination levels against a set standard or against the standards defined by regulatory authorities using certain specific equipments. They will be called as particle counters. So here they have explained what is cleanliness classification. Clean room classification అంటే ఏమని చెప్తున్నాడంటే ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్. సో ఈ మెథడ్లో ఒక స్పెసిఫిక్ రూమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టోటల్ పార్టికల్స్ ఉన్నాయి అనేది ఒక స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ పార్టికల్ కౌంటర్స్ అనే ఎక్విప్మెంట్ను వాడి ఫైండ్ అవుట్ చేసి అవి మన రెగ్యులేటరీ స్టాండర్డ్స్కి అగైనెస్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని అకార్డింగ్లీ ఆ రూమ్కి ఈ రూమ్ అనేది ఈ క్లాసిఫైడ్ స్టాండర్డ్స్ని మీట్ అవుతుందని క్లాసిఫికేషన్ ఇచ్చే మెథడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, క్లీన్ రూమ్ క్వాలిఫికేషన్, ఏ మెథడ్ ఆఫ్ అసెసింగ్ ది లెవెల్ ఆఫ్ కంప్లయన్స్ ఆఫ్ ఏ classified clean room or a clean air equipment within its intended use. I already explained what is clean room classification. Here they have added one more term as clean room qualification. So here he has clearly indicated that a method of qualifying the room against the standard based on the results produced by the clean room equipment. Nothing but challenging. After challenging, if that room is maintaining intended values as per our defined protocol, a respective room shall be deemed as qualified. Okay, clean room qualification అనే దాని గురించి ఏమని చెప్తున్నారంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన క్లీన్ రూమ్ క్లాసిఫికేషన్కి ఇది నెక్స్ట్ స్టేజ్. సో
ఏవైతే రిజల్ట్స్ అనేవి క్లీన్ రూమ్ ఎక్విప్మెంట్తో మనం టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ని ఏవైతే సెట్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటికి అగైనెస్ట్గా చెక్ చేసుకుని ఆ సెట్ స్టాండర్డ్స్ కానీ పాస్ అయితే సో ఈ రూము కావాల్సిన రిజల్ట్స్ ఇస్తుంది, సో ఈ రూమ్ క్వాలిఫై అయిందని డిక్లేర్ చేసే ఒక ప్రాసెస్ అని చెప్తున్నారు.